గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో వచ్చిన కథనాలు చూద్దాం. ఈనాడు మనం చూసినట్టయితే డబుల్ ధమాకపై ఉత్కంఠ అంటూ వార్తను హైలైట్ చేసి ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. ముఖ్యంగా ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు, అదేవిధంగా నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించినటువంటి బిల్లులపై ఈ డబుల్ ధమాకాపై ఉత్కంఠ నెలకొంది అనేదే ఈ వార్త. ఇవాల్టి నుంచి ప్రత్యేక సమావేశాలు ఉండబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. సో ఈ రెండు బిల్లులకు సంబంధించి చర్చించబోతున్నారు. ఏం జరగబోతుంది మహిళా రిజర్వేషన్ బిల్లుపై, అదేవిధంగా నియోజకవర్గాల పునర్విభజనపై ఎటువంటి చర్చ నడవబోతుంది అనేది ఉత్కంఠగా మారిందనేదే ఈ వార్త. అయితే ఇక్కడ ఏంటంటే ఈ రాజ్యాంగ సవరణకు సంబంధించి బిల్లు పైన పీఠముడి ఉంది. 3/2 మెజారిటీ సాధ్యమేనా? ఒకవైపు ఈ డీలిమిటేషన్కు సంబంధించి ప్రతిపక్షాల నుంచి మద్దతు అనేది ససేమీరా అనేది మనకు అర్థమైపోతోంది. మహిళా రిజర్వేషన్లకు సంపూర్ణ మద్దతు ఇస్తామని ఆల్రెడీ ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. మరోవైపు అన్ని రాష్ట్రాల్లో 50% సీట్ల పెంపు ఉంటుందన్న ప్రభుత్వం ఎవరికీ అన్యాయం జరగదని భరోసా అంటూ ఈ వార్తనిచ్చారు. ఆల్రెడీ ఈ డీలిమిటేషన్కు వ్యతిరేకంగా ఓటేస్తాము అని చెప్పేసి మల్లికార్జున ఖర్గే ఒక ప్రకటన కూడా చేసినటువంటి విషయం మనకు తెలిసిందే. బట్ మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి మాత్రం సపోర్ట్ చేస్తాము, మద్దతు ఇస్తాము, మా సంపూర్ణ మద్దతు ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే దేశానికే ఆదర్శం అంటూ ఇదే స్ఫూర్తితో కేంద్రం నిర్వహించాలి. ప్రధానమంత్రిని కోరిన రాష్ట్ర ప్రభుత్వం సామాజిక ఆర్థిక కుటుంబ సర్వే నిపుణుల కమిటీ నివేదిక విడుదల పబ్లిక్ డొమైన్లో, అసెంబ్లీలో చర్చించాక భవిష్యత్ కార్యాచరణ అంటున్న మంత్రి పొన్నం. సంఖ్యాబలంతో పునర్విభజన, మహిళా బిల్లు పెడుతున్నారని కేంద్రంపై ధ్వజం అని చెప్పేసి ఈ వార్తను హైలైట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి సామాజిక ఆర్థిక కుటుంబ సర్వే దేశానికే ఆదర్శంగా నిలిచిందని బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. సో ఈ సర్వేకు సంబంధించినటువంటి నివేదికను పబ్లిక్ డొమైన్లో పెట్టారు. కేటగిరీల వారీగా సంఖ్యాపరంగా అండ్ ఎంత పర్సెంటేజ్ ఉన్నారు అని చెప్పేసి ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ బీసీ ఎంత ఉన్నారు, ముస్లిం మైనారిటీ ఎంత ఉన్నారు, ఓసీలు ఎంతమంది ఉన్నారు అనేది ఈ వార్తా సారాంశం. ఇక పైన టాప్లోనే కనుక మనం చూసినట్లయితే ఒకవైపు ట్రంప్ యుద్ధం త్వరలోనే ముగుస్తుంది అని అంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్, అమెరికాలో మాస్టర్స్కే H1Bలో పెద్దపీట, అండమాన్ సముద్రంలో ఘోర ప్రమాదం. ఈ 4 వార్తలను పైన టాప్లో రీల్స్గా చూడొచ్చు మీరు న్యూస్ రీల్స్లో. మరోవైపు దావోస్ పెట్టుబడుల్లో 39% కార్యరూపం, 85,200 కోట్ల ప్రాజెక్టుల పనులు షురు. ఇక నెక్స్ట్ వచ్చేసి రంగనాయక సాగర్ పనులపై విజిలెన్స్, రివార్డులు ఇవ్వాలంటూ ప్రాజెక్టు సిఈకి లేఖ, అత్యధిక ఉత్తీర్ణతలో తెలుగు రాష్ట్రాలదే మళ్లీ అగ్రస్థానం, CBSE 10వ తరగతి ఫలితాల్లో ఏపీ తెలంగాణ విద్యార్థుల సత్తా. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి 50% ఎంత నిజం అంటూ ప్రోరేటాలో నియోజకవర్గాల పెంపు ఉంటుందని ఎన్డీఏ ఎంపీల సమావేశంలో అమిత్ షా వ్యాఖ్యలు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయమే అంటూ కాంగ్రెస్, డీఎంకే, లెఫ్ట్ తదితర పార్టీల ధ్వజం. అన్యాయం జరగదన్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి అండ్ బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్. ఎలా నష్టమో వివరించిన సీఎం రేవంత్ రెడ్డి. హైబ్రిడ్ ఫార్ములా పేరిట కొత్త ప్రతిపాదన, 50% ప్రోరేటాపై విస్తృతంగా చర్చ జరగాలి. అండ్ దేశవ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లిన కేంద్రం యోచన, తీరా బిల్లులో ఎక్కడా లేని 50% ప్రస్తావన. ఇక కులాల గుట్టు విప్పిన రేవంత్ సర్కార్. రాష్ట్రంలో మొత్తం బీసీలు 56.33%, ఇందులో ముస్లిం బీసీలు 10.08%, ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45%, ఓసీలు 15.79%. ఓసీల్లో జనాభా పరంగా రెడ్లదే అగ్రస్థానం. భూములు అత్యధికంగా వారి చేతిలోనే. తర్వాతి స్థానాల్లో యాదవ, లంబాడ, ముదిరాజ్, మాదిగ, మున్నూరు కాపు. బీసీల్లో 56 కులాల మధ్య అసమానతలు. బీసీల్లో కొన్ని వర్గాలు సామాజికంగా ఆర్థికంగా ఓసీలతో సమాన స్థాయిలో. అన్ని కులాల్లో కులాంతర వివాహాల జోరు. కులం పేరు వెల్లడించని ఓసీలు 12 లక్షలు. కుల గణన వివరాలు ప్రకటించిన ప్రభుత్వం. వివరాలన్నీ ప్రజలకు అందుబాటులో. మరోవైపు పార్లమెంట్లో చర్చ జరగాలి అంటున్న మంత్రి పొన్నం. నెక్స్ట్ నమస్తే తెలంగాణ.
బీసీల్లో అత్యధికులు షేక్లే అంటూ కాంగ్రెస్ సర్కార్ వింత నివేదిక, కులగణన వివరాలు అర్ధరాత్రి వెల్లడి. బీసీఈలోని ముస్లిం ఉపకులాలన్నీ కలిపి 9.13% అట. మొత్తం ముస్లింలు 10.9%. మిగిలిన బలహీన వర్గాలన్నీ వారికంటే తక్కువేనట. నేతన్నలెటుపోయిరి, గొల్ల కుర్మలేరి, ముదిరాజులు ఎట్ల మాయమైరి, మున్నూరు కాపులు కానరారేరి, గౌడన్న నీ జాడెక్కడ, విశ్వకర్మలను విస్మరించారా, బీసీలకు రేవంత్ రెడ్డి వెన్నుపోటు, బీసీల జనాభా కేవలం 46%. మాదిగలు 10.3%, మాలలు 4.1%. మొత్తం ఎస్సీలు 17.43, మొత్తం ఎస్టీలు 10.45, ఓసీలు 15.79, రెడ్డి 4.8, వైశ్య 1%, కమ్మ 1%. నెక్స్ట్ ఏపీ వార్తా విశేషాలు చూద్దాం. ఏపీ వార్తా విశేషాలు చూసినట్టయితే ముందుగా ఈనాడులో ప్రధాన వార్తగా డబుల్ ధమాకాపై ఉత్కంఠ అనే వార్తను చూడొచ్చు. దశాబ్దాల నాటి మహిళా రిజర్వేషన్ల కలకు తుది రూపం, నియోజకవర్గాల పునర్విభజనకు చారిత్రాత్మక అడుగు, రైట్ సైడ్. అండ్ ప్రధాన వార్త విషయానికి వస్తే యువగళం నవశకం అంటూ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ అని చెప్పేసి వార్తను చూడొచ్చు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్ను పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమిస్తూ టీడీపీ కీలక నిర్ణయం తీసుకున్న విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. నెక్స్ట్ సగం పెరగనున్న స్థానబలం అంటూ అసెంబ్లీతో పాటు ఏపీ స్థానాలు 50% పెంపు, చంద్రబాబుకు స్పష్టం చేసిన కేంద్ర మంత్రులు పవన్ మాధవ్లతో సుదీర్ఘ చర్చ, సందేహాలపై స్పష్టతకు నిర్ణయం, నేడే పార్లమెంట్లో మహిళా కోటా డీలిమిటేషన్ బిల్లు, గట్టెక్కితే రాష్ట్రంలో 263కు పెరగనున్న అసెంబ్లీ సీట్లు, 37 లేదా 38కి చేరనున్న లోక్సభ సీట్లు. నెక్స్ట్ మత్స్యకారుల పొట్టగొడుతున్నారు అంటూ ప్రధాన వార్తను సాక్షిలో చూడొచ్చు. గంగపుత్రులను తరిమేసేందుకు చంద్రబాబు సర్కార్ కుట్ర అంటూ జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ పూర్తయి 2 ఏళ్లైనా ఎందుకు అప్పగించలేదు, రాష్ట్రంలోని ఫిషింగ్ హార్బర్లన్నీ మత్స్యకారుల హక్కు, చంద్రబాబు కాదు కదా ఆయన తాత కూడా మత్స్యకారులను పంపలేరు, నిప్పులు చెరిగిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్. ఇంటర్ ఫలితాల్లో మెరిసిన బాలికలు, మొదటి ఏడాది 77%, రెండో ఏడాది 81% మంది పాస్. బాలికల ఉత్తీర్ణత మొదటి ఏడాది 81%, రెండో ఏడాది 85%. బాలుర ఉత్తీర్ణత ఫస్ట్ ఇయర్ 72%, సెకండ్ ఇయర్ 76%. ఉత్తీర్ణతలో తొలి 3 స్థానాల్లో కృష్ణా, గుంటూరు, విశాఖ జిల్లాలు, చివరి స్థానంలో అన్నమయ్య జిల్లా. ఈ నెల 20 నుంచి 27 వరకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కు ఛాన్స్ ఉంది. మరోవైపు డీలిమిటేషన్ దంగల్కు సంబంధించి మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ బిల్లు పార్లమెంట్ ఆమోదం అనుమానమే అని ఒక వార్తను హైలైట్ చేశారు. ఇవి సాక్షిలో వచ్చిన కథనాలు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.